అవునమ్మా, మీదే ఊరు? దుగ్గుపరమా? మా ఊరే. ఏల ఊరేనా? మరి అడక్కమ్మా ఊరు గురించి. రెండు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది బాగా. ఎవరు అడిగినా వరాలమ్మ ఎక్కడ ఉంది, వరాలమ్మ ఎక్కడ ఉందని అడుగుతాండ్రు. నీ పేరు ఏం పేరమ్మా? ఉండు, నీకు ఎలాగ కాదు ఇదిగో అమ్మ ములంకాయలు అమ్ముతుంది. భూలోకమ్మ ఏ ఊరు వెళ్తుంటావు చెప్పమ్మా. ఊర్లో నీకు అందరు ములంకాయలు సరే వెళ్ళి కొంటారు. నేను ఫేమస్ వైరల్ చేస్తాను నీకు ఇప్పుడు. నువ్వే ఊరు వెళ్తావు ఆ పేరు చెప్పు. ఆ ఊర్లో వెళ్తే శుభలయలో సెంటర్లో అమ్ముతావా, ఇంటింటికి వెళ్ళి అమ్ముతావా? భూలోకమ్మ ఎంత వయసు అమ్మనేది? చెప్పు చెప్పు, ఎంత చెప్పులే. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందంటే 60 దాటే ఉంటుంది. మరి 60-70 ఉంటుంది. భూలోకమ్మ ఎంత వయసు అయినా కానీ కష్టపడి పని చేస్తుంది. ఇంటింటికి ములంకాయలు. ఇదిగో ఈ బుట్టతోనే చూడండి, ఈ బుట్టతోనే ములంకాయలు ఇంటింటికి వెళ్ళి అమ్మి కష్టపడుతూ రూపాయి సంపాదిస్తుంది. అది భూలోకమ్మ. భూలోకమ్మ కూరగాయలు శుభలయ్య గాని ఇదిగో ఈ మెట్టూరు దరి ఈ గోనభద్ర వెళ్తావు, మెట్టూరు శుభలయ్య ఈ సంఖ్యలు ఇవాళ ఉన్న దగ్గరికి వస్తావు. దుగ్గుపరం ఉన్న వాళ్ళ దగ్గరికి. ఈ అమ్మాయి ఎవరి దగ్గరికి వచ్చిన ఈ అమ్మాయి ఏ కూరగాయలు అమ్మినా కానీ దయచేసి అందరు కొనండి. ఎందుకంటే ఈ వయసులో కూడా తను కష్టపడి సంపాదించుకుంటుంది, తన కాళ్ళ మీద తను బ్రతుకుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు ఏమంటారు, మీ ఇంట్లో ధనం ఇచ్చే అవసరం లేదు. ఆమె కష్టపడి ఏదో కూరగాయలు తెస్తుంది, అవి మీరు కొనండి. అండ్ తనకి మంచిగా ఆదరించండి. థ్యాంక్ యూ. మా ఊరు వచ్చినావా? ఈసారి నువ్వు ఏ ఊరు వెళ్ళినా కానీ శ్రీకాకుళం జిల్లాలో నీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా వాళ్ళు కొంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. భూలోకమ్మకి ఎంకరేజ్ చేయండి, వరాలమ్మకి డిస్కరేజ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యన రాయలిపోతుంది పిల్ల. బాగుంది, మాకు నచ్చింది. గుర్తుపెట్టుకోండి, భూలోకమ్మ కూరగాయలు కొనండి. శుభలై, మెట్టూరు, సంకిలి, గోనభద్రలు ఎవరైనా కానీ. థ్యాంక్ యూ. మాట్లాడు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. కొత్త యూట్యూబర్లకి ఎంకరేజ్ చెయ్యు. నువ్వు అక్కతనం ఫేమస్ అయిపోయి సరిపోద్దేటి, మేము అవ్వాలా. భూలోకమ్మ నేను పొట్లకాయలు అమ్ముతాను. 12 అమ్మ అందరు రాయండి, ఏమం కొందండి. నేను ఇంకా కంపొట్టుకొని తిరుగుతాను అని అలాగే ఇంకా ఈ వయసులో కూడా గట్టిగా ఉంది ముసిలిది వరాలమ్మ. మన ఇక్కడికి వెళ్ళామమ్మ. కలుగు పట్టు లేదు, మన వేగ చేంజ్ కలుగు పట్టు తీసుకెళ్ళిపోనాడు. కొట్టమాడుకోండి. వెళ్ళాము గొప్పరాడ గొప్పరాడ అవన్నీ చూసుకొని సొమ్మైపోయింది. నేను చేతంపేట వెళ్ళాను, మళ్ళీ సొమ్మైపోయింది. ఈ గోసులు ఒకటి పాడు ఏదమ్మా పర్వాలేదు, ఉంచుకో. అటు జరుకో. అదనమాట వరాలమ్మతో వీడియో. ఒంటి నిండా తీసి ఒంటి నిండా తీసేస్తాను. నా లేట అనుకోగలరు. ఒంటి నిండా తీసేస్తాను ఫోటోలు, అది క్లారిటీ ఇవ్వు. లేకపోతే ఒంటి నిండా తీసేస్తాను అంటే బట్టలు తీసేస్తాను అనుకుంటారు. ఉండు, అప్లోడ్ అవుతుంది వీడియో. ఇంకా అవుతుంది కాయగూర తెచ్చినావా? ఆ గంపేది కాబట్టి చేయడం గుంపుల్లో ఒక్కడము
గబుక్కుని వండుకొని తీసుకెళ్ళి ఆయన డబ్బులు ఇవ్వమ్మా అంటే ఆ ఎక్క ముందు రేపు రా. పిల్లలు ఉన్నారమ్మా ఇద్దరు అమ్ములు మనవరాళ్ళు ఉన్నారా? వాళ్ళ ఇల్లు పుల్లు అన్నీ ఉన్నాయి కదా. హలో మనవరాళ్ళు అదే అంటారమ్మా నేను మర్చిపోతాను. వరాలం డైలాగ్ చూడు. ఎక్కడ అక్కడ ఓ మగ్రా ఆడినట్టు మరి ఈ అమ్మాయికి తీసేస్తాడు అది పోతాడు అటు అవునా ఆధార్ కార్డు ఇది తిప్పుకొని వస్తా తగిలించేస్తున్నాను తీసుకోను కదమ్మా, అదేమో చెప్పినాను. అది మన ఊర్లో తీసుకోవాలి అది అది ఎక్కడికి వచ్చింటే తీసుకోవాలి మీ ఇంటికి వచ్చింటే అది తీసుకోవాలి. బొమ్మ ఆలోచిందా